హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు 15 నుంచి స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఆ పథకం పేరే స్త్రీ శక్తి. మరి ఈ పథకం యొక్క సారాంశం ఏంటంటే, మరి ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మరి మహిళలు ఎక్కడికైనా ఉచితంగా మరి ప్రయాణించవచ్చు అనేది ఈ పథకం యొక్క సారాంశం. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏమండి మీకు ఓట్లేసి గెలిపించింది ఓన్లీ రాష్ట్రంలో ఉన్న మహిళలేనా, పురుషులు లేరా? మరి వీళ్ళ కోసం ఏకంగా సంవత్సరానికి 12,000 కోట్లు మీరు వృధా చేస్తున్నారే, మరి మా కోసం మరి మీరేం ఖర్చు పెడుతున్నారని నేను మా పురుషుల తరఫున ప్రశ్నిస్తున్నా. మాకు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చి, ఆ పథకం పేరు మరి డే డ్రింకింగు మరి నైట్ కోటింగ్ అనేది పథకం కనుక తీసుకొస్తే మాకు సంతోషకరంగా విషయం. ఈ పథకం ద్వారా మరి రాష్ట్రంలో ఎవరైతే ఓటు హక్కు కలిగిన పురుషుడికి రోజుకొక క్వార్టర్ చొప్పున ఇస్తే మేము కూడా సంతోషపడతాం. మరి మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వాళ్ళు ఎంజాయ్ చేస్తే మేము మరి డ్రింకింగ్ చేసి మేము కూడా ఊహల్లో తేలి సంతోషపడతామని నా యొక్క కోరిక. కాబట్టి మా పురుషుల కోసం కూడా మరి డే డ్రింకింగు మరి నైటు ఇంట్లో కోటింగ్ అనే పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తారని, మాకు రోజుకొక క్వార్టర్ కూడా ఇప్పిస్తారని కోరుకుంటూ, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.